దివ్యాంగులకు ఆ రోజు 2000 పెన్షన్ పెంచుతామన్నారు. బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆ పెన్షన్ పెంచలేదు. ఇప్పటివరకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించలేదు. ఎందుకని అడిగితే బడ్జెట్ లేదంటూ. బడ్జెట్ దివ్యాంగులకు ఇవ్వడానికి లేదు కానీ వీళ్ళు సంవత్సరం పాలన అయిపోయిందని చెప్పి 100 కోట్ల బడ్జెట్ కేటాయించి సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది కానీ దివ్యాంగులకు బడ్జెట్ ఏది పెన్షన్ పెంచమంటే మాత్రం పెంచలేదు. అది పక్కన పెడితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చి ఓటు అడగడానికి నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు. ఎందుకనంటే నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు నాకు ఒక ఫ్యామిలీ మొత్తం 3 పర్సన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే వాళ్ళు వచ్చే పెన్షన్ మీద ఆధారపడి ఉండరు. అప్పుడు ఏదైతే 200 నుంచి 500 ఉన్న పెన్షన్ 1500, 1500 ఉన్న పెన్షన్ 3000, 3000 ఉన్న పెన్షన్ 4000 మేము అడగకుండా కేసీఆర్ గారు పెంచి మా బాధలు ఏందో తెలుసుకొని పెంచి మాకు సకాలంలో పెన్షన్స్ ఇస్తుండే. ఇప్పుడు ఇక్కడ మేము 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. 23 నెలలు అవుతుందండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 23 నెలల్లో 46,000 బాకీ పడ్డారు. నేను ఒకటే కోరుతున్నాను, జూబ్లీహిల్స్ ఎవరైతే దివ్యాంగ ప్రజలు ఉన్నారో అంటే ఒక వ్యక్తికి 46,000 ఒక వ్యక్తికి 46,000 మన రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు బాకీ ఉందండి. నేను ఏమంటున్నాను, సరే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాబట్టి మా సోదరులకు ఇచ్చిన మాకు ఇచ్చినట్టే భావిస్తాం. జూబ్లీహిల్స్లో ఉన్న ప్రతి దివ్యాంగుడికి 46,000 ఇచ్చి మీరు ఓటు అడగండి. 46,000 ఇచ్చిన తర్వాత ఓటు అడగండి. 46,000 ఇచ్చి ఓటు అడగండి మీరు. ఎందుకనంటే 46,000 మీ హామీ ప్రకారం వాళ్ళు 46,000 బాకీ పడ్డారు ఇప్పటి వరకు. ఆ 46,000 ఇస్తేనే మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంది. మేము ఓటుకు డబ్బులు అడగట్లేదు, మాకు మీరు బాకీ పడ్డ డబ్బులు మాత్రమే అడుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఓటు వేయకపోతే మరి జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు కట్ చేస్తూ మరి ఇవన్నీ కూడా ఏవైతే అమలవుతున్నాయో వాటన్నిటిని కూడా కట్ చేస్తూ అన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఓటు వేయమని చెప్పి బెదిరించి మరి ఓట్లు వేయించుకున్న పరిస్థితి. నేను ఒకటి క్లియర్గా అడుగుతున్నానండి, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతే కనుక సీఎం గారు సీఎం కాకుండా పోతారా? ఈ సంక్షేమ పథకాలు ఎలా ఆగిపోతాయి? మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఏదైతుందో దాన్ని కొనసాగించిన ఘనత కేసీఆర్ గారిది కదా. మరి ఇప్పుడు నువ్వే సీఎం ఉండి నువ్వే ఉపాధి ఏవైతే మీరు సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రో ఆ పథకాలు ఆగిపోతాయని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అంటే మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తుండ్రు? నియంత పాలన అయితే కాదు కదా, ప్రజా పరిపాలనే కదా. మీరు పెట్టిన పేరే ప్రజా పరిపాలన అని చెప్పి పెట్టిండ్రు, అదే కదా. ఎట్లా ఆగిపోతాయి? మీరే కదా సీఎం. అది కొంచెం వివరణ ఇస్తే మేము తెలుసుకుంటాం. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మరి మీరు మీ మద్దతు అంటే దివ్యాంగుల తరపున కానీ లేకుంటే మీరు చెప్పేటటువంటి ప్రచారంలో మరి ఎవరికి మద్దతు ఇస్తున్నారు? మేమైతే 100% బీఆర్ఎస్కి ఇస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మేము అడగకుండానే మాకు వాళ్ళు దఫాలుగా పెన్షన్ పెంచి ఇచ్చారు. నిజంగా కూడా మేము అప్పుడు బీఆర్ఎస్ను గెలిపించుకొని ఉంటే ఈ రోజుకి సీఎం గారు కేసీఆర్ గారు అయి ఉంటే మాకు ఇప్పటికి 1000 రూపాయల పెన్షన్ పెరిగేదండి. ఎందుకంటే సంవత్సరానికి 500 చొప్పున పెంచి లాస్ట్ 2 ఇయర్స్లో మిగతాయి పెంచుతా అని చెప్పారు. సో ఈ లెక్కన మేము 5,000 తీసుకునేటోళ్ళం. నీ లెక్క దొంగ హామీ ఇవ్వలేదు. అప్పుడు ఏమని చెప్పిండు, మన పరిస్థితికి ఇది ఉంది, 500 పెంచుకుందామని చెప్పారు. అంతేగాని మీ లెక్క నేను డిసెంబర్ 9 తారీఖు నేను ఏది సిగ్నేచర్ చేయగానే నేను సంతకం పెట్టగానే మీకు 2,000 పెంచుతా అని చెప్పలేదు. మాకు పలు దఫాలుగా పెంచుతా అని చెప్పిండ్రు. అదే జరుగుతుండే అండి. నేను నమ్మి మోసపోయినరండి దివ్యాంగులు. ఇప్పుడు వృద్ధులకు కూడా 2,000 నుంచి 4,000 చేస్తారన్నట్లు కూడా మాట ఇటు జరిగింది. మరి వృద్ధులు అండ్ దివ్యాంగులు కలిసి మీరు ప్రచారం చేస్తున్నారా లేకుంటే వాళ్ళ మీరు మాత్రం సపరేట్ చేస్తున్నారు? మా దాంట్లో వృద్ధులు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు, దివ్యాంగులు ఉంటారండి. అర్థమైందా? వాళ్ళకు కూడా 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు, చేయలేదు. ఇంట్లో ప్రతి మహిళకు 2,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చదువుకునే అమ్మాయిల స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడు ఉందండి. 420 హామీలు చెప్పడం నాతోటి కాదు, దాంట్లో ఏది నెరవేర్చలేదు. ఇక వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే మేము మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినామని చెప్పి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండ్రండి, కానీ ఇంట్లో 2 మగాళ్ళు ఉంటే ఒక్క మహిళకు ఫ్రీ వస్తుంది, 2 మగాళ్ళు టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఆ టికెట్ ఛార్జీలు కూడా డబుల్ చేసి పెట్టారు మీరు. అవును. అయితే మరి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి సునీత మాగంటి గారికి కలిసి వచ్చే అంశాలు ఏంది ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్లో? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవి, ప్లస్ అప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీ టైంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా మేలు జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకు మంచినీళ్ళ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి, కొంతమంది ఇప్పుడు నాయన్ బ్రాహ్మణ్స్ వాళ్ళకు ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రీ ఉంది. అలాంటి కొన్ని అంశాలు ఉన్నాయండి. అది మాకు 100% కలిసి వస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో లబ్ధి ఉందని కుటుంబం లేదండి. షాదీ చేసుకుంటే ముబారక్ వచ్చేది, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది. అట్లే ఇంట్లో వృద్ధులు ఉంటే
వాళ్ళకి పెన్షన్ 200 పెన్షన్ని కాస్త 2000 చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయండి మేము చెప్పుకోవడానికి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో ప్రచారం అనేది అంటే వాళ్ళని అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ప్రచారం చేయడంతో జరుగుతూ ఉంది. మరి నవీన్ యాదవ్ ఇక్కడ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గెలుస్తారు అని చెప్పేసి ఒక ధీమా అయితే ఉంది. మరి ఒకవేళ గెలిస్తే ఎట్లుంటుంది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? గెలిచే అవకాశాలు అయితే లేవండి. ఎందుకంటున్నానంటే నవీన్ యాదవ్ గారు ఇప్పటికే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఆయన గురించి ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది సిటీలో ఎక్కడ ఓడిపోలేదండి, పల్లెటూళ్ళలో ఓడిపోయింది. పల్లెటూళ్ళలో ప్రజలు ఏమనుకున్నారంటే హామీలు ఇచ్చిండ్రు, తులం బంగారం ఇస్తామనేసరికి అరే తులం బంగారం వస్తుంది కదా, ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఒకటే వస్తుంది అని చెప్పి అట్లా భ్రమపడి వేసి గెలిపించిండ్రు తప్ప ఇక్కడ సిటీ ప్రజలు ఓడగొట్టలేదు. ఇప్పుడు వీళ్ళు మోసపూరిత హామీలు ఇచ్చినా అది జరగని పని. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మోసాలు చేసింది అనేది తెలుసు. కాబట్టి మాకు గెలుపు మీద గట్టి ధీమా ఉందండి. ఇప్పుడు బీజేపీ నుంచి మరి లంకల దీపక్ రెడ్డి ఇక్కడ పోటీ బరిలో అయితే ఉన్నారు. మరి బీజేపీ పైన మీ అభిప్రాయం ఏంది? మరి బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా లేదా? అయ్యా నేను అంబర్పేట వాసిని. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు, అక్కడ ఇప్పుడు ఎంపీగా పనిచేసిండ్రు, ఒకసారి సహాయ మంత్రిగా చేసిండ్రు, ఇప్పుడు డైరెక్ట్ మంత్రిగా చేస్తుండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నానండి, కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే దాంట్లో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత చెప్పమనండి. ఇది ఒక్కటి చెప్పి జూబ్లీహిల్స్ ప్రజల్ని, జూబ్లీహిల్స్ దివ్యాంగులను కానీ జూబ్లీహిల్స్ ప్రజల్ని కానీ ఓటు అడుగుమని చెప్పండి.